దేవుడు అనంతుడు ఒక్కడే ప్రపంచం మొత్తానికి, విశ్వం మొత్తానికి దిగి వస్తే ఆయన పరిభాష ఎలా ఉంటుంది? నేనే. అది నేరో మైండ్ కాదు, అదే అదే అసలు మార్గం, అదే అసలు మాట, అదే అసలు మైండ్. ఓ భర్త ఆమె భర్తను నేనే అంటే అది నేరో మైండ్ కాదండోయ్. మీ నాన్నగారు ఎవరంటే ఆయనే అంటే అది నేరో మైండ్ కాదు. దేవుడు కూడా నేనే అంటే అది నేరో మైండ్ కాదు. లేదా భర్త గారు నేను కూడా భర్తనంటే అది బ్రాడ్ మైండ్ కాదు, అది దరిద్రమైన మైండ్. అందుకనే దేవుడు తనే మనల్ని పలకరించడానికి, కలుసుకొని కరచాలనం చేయడానికి, మనల్ని తన స్థానానికి ఎత్తుకోవడానికి తానే మన స్థానానికి దిగి వచ్చాడు. చంటి పిల్లను మనం జవురుకొని పైకెత్తుకున్నట్టు. అందుకనే మన పూర్వీకులు ఆలోచన మన శాస్త్రాల్లో, మన పురాణాల్లో, మన వేదాల్లో ఈ ఆలోచన ఉంది. వేదాల్లో క్రీస్తు లేడు, నిజమే అది. కానీ అవతారం గురించిన ఆలోచన ఉంది. అవతారం వస్తే ఎలా ఉద్ధరించాలి అన్న ఆలోచనలు ఉన్నాయి.